మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్ ఇవాళ 346 వీడియో. ఈరోజు జనరల్ అవేర్నెస్ నుంచి 12 క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 12 ఉన్నాయి. స్టాండర్డ్ జీకే, జనరల్ అవేర్నెస్ అయితే ఈ క్వశ్చన్స్ కవర్ చేస్తాయి. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్తో పాటు ప్రతిదీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఇవాళ కంపా నిధులు అనగానేమి. మీరు చాలాసార్లు విని ఉంటారు కంపా ఫండ్స్ అని. ఈ కంపా ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలామందికి ఐడియా ఉండదు. ఇది కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటాము. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి దీని ఉద్దేశం ఏంటంటే, మనం జనరల్గా ఏదైనా ఒక ప్రాజెక్టు కోసం అటవీ భూమిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అంటే ఒక ప్రాజెక్టు నిర్మించాలంటే కొంత అటవీ ప్రాంతాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా బదలాయించినప్పుడు ఆ ప్రాజెక్టు నిర్వాహకులు నష్టపరిహారంగా చెట్లను పెంచడానికి అయ్యే ఖర్చును, ఎందుకంటే మీరు ఆ అటవీ భూమిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఫారెస్ట్ కూడా మొత్తం కోల్పోతాం. కాబట్టి దానికి నష్టపరిహారంగా తిరిగి దాన్ని ఆ చెట్లను పెంచడానికి అయ్యే ఖర్చును ఈ నిధికి జమ చేయాలి. దీన్నే మనం కంపా ఫండ్స్ అని అంటాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధితో అడవులను పెంచుతాయి. ఇది మనకి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, ఏ కమిటీ సూచనల ప్రకారం భారతదేశంలో 1953లో వాయు రవాణాను జాతీయం చేశారు? ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటాం కదా, అది నేషనలైజేషన్ అయింది మనకు 1953లో. ఏ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము మరి ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది నేషనలైజేషన్ అయింది అని ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే మనం చాలాసార్లు చదువుతాం బ్యాంకులు జాతీయం చేయడము ఏ కమిటీ సిఫార్సు మేరకు ఇట్లాంటివి. సో ఇక్కడ కూడా మనకి వాయు రవాణాను కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి దాన్ని గవర్నమెంట్ సెక్టార్లోకి తీసుకోవడం. సో ఇది ఏ కమిటీ సిఫార్సుల మేరకు అంటే రాజ్యాధ్యక్ష కమిటీ 1950లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ను నేషనలైజేషన్ చేయడం అనేది జరిగింది. చేసి ఏం చేశారు, 1953లో మనకు 2 ఎయిర్ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసిండ్రు. ఒకటేమో ఎయిర్ ఇండియా, ఇది బయటి దేశాలకి విమానాలు నడుపుతుంది. రెండేమో ఇండియన్ ఎయిర్లైన్స్, ఇది విత్ ఇన్ కంట్రీ లోపల విమానాలు నడుపుతుంది. మీకు ఎయిర్ ఇండియా మస్కట్ వచ్చేసి మహారాజా అండి. ఇండియన్ ఎయిర్లైన్స్ మస్కట్ వచ్చి మనకి కోనార్క్ సూర్య దేవాలయంలోని రథచక్రం. క్వశ్చన్ నెంబర్ 3, పంజాబీ భాష యొక్క లిపిని ఏమని పేర్కొంటారు? దీన్ని గురుముఖి లిపి అంటారండి. పంజాబీ భాష యొక్క లిపిని, ఈ లిపి మనకి ద గురుముఖి స్క్రిప్ట్ వాజ్ డెవలప్డ్ బై ద సెకండ్ గురు అంగద్. మనకు 2వ సిక్కు గురువు గురు అంగద్ ఈ గురుముఖి లిపిని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఆది గ్రంథు మీకు సంకలనం చేసింది గురు అర్జున్ దేవ్ 1604లో. క్వశ్చన్ నెంబర్ 4, భద్రా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ కలదు? ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, నేషనల్ పార్క్స్ చాలా ఇంపార్టెంట్. టైగర్ రిజర్వ్స్, భద్రా వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. ఇది చిక్కమగళూరు మరియు శివమొగ్గ జిల్లాలలో విస్తరించి ఉంది. 2 డిస్ట్రిక్ట్స్లో మనకి భద్రా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది విస్తరించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 5, ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఏ రాష్ట్రానికి చెందినవారు? మన ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అండి. సైకత శిల్పి అంటే ఈ ఇసుక ద్వారా వివిధ రకాల కళాఖండాలను, ఆకృతులను గీయడం అనేది జరుగుతుంది. వీళ్ళని సైకత శిల్పులు అంటారు. ఇండియాలో ఫేమస్ ఈ సైకత శిల్పి వచ్చేసి మనకి సుదర్శన్ పట్నాయక్. ఏ రాష్ట్రానికి చెందినవారు? 4 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ: ఒడిషా, గోవా, హర్యానా, పంజాబ్. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేసండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఒడిషాకు చెందినవారండి సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. క్వశ్చన్ నెంబర్ 6, ప్రతి విద్యార్థి పట్టభద్రుడయ్యేలోగా కనీసం 10 మొక్కలు నాటాలనే నియమం ఏ దేశంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటివి ఒక కంట్రీలో ఇలాంటి కండిషన్ ఉంది, అది ఏ కంట్రీ అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు: అమెరికా, ఫిలిప్పైన్స్, వియత్నాం, దక్షిణ కొరియా. ప్రతి విద్యార్థి అంటే డిగ్రీ హోల్డర్ అయ్యేలోపు ఒక 10 ప్లాంట్స్ నాటాలనే ఒక కండిషన్ అయితే ఉంది ఒక దేశంలో. అది ఏ దేశం అని ఇక్కడ ప్రశ్న అడిగాను నేను. రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు చూడండి ఇక్కడ ఫిలిప్పైన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 7, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో సంబంధం ఉన్న పంచతీర్థాలు అని వేటిని పేర్కొంటారు? మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైఫ్తో ఒక 5 ప్లేసెస్కి చాలా అటాచ్మెంట్ ఉంది. వాటిని పంచతీర్థాలు అంటామండి.
అవి ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. అందులో నెంబర్ 1 వచ్చేసి ఆయన జన్మభూమి. ఇది మధ్యప్రదేశ్‌లోని మౌలో ఉందండి. అక్కడ జన్మించారు. దీనిని ఇప్పుడు అధికారికంగా డాక్టర్ అంబేద్కర్ నగర్ అని పిలుస్తున్నారు. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మౌలోని సైనిక స్థావరంలో జన్మించారు. ఇది ఫస్ట్ మీకు జన్మభూమి. 2 శిక్షా భూమి లండన్. శిక్షా భూమి అంటే విద్యకు నిలయం అని అర్థము. ఈ భవనం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకునే సమయంలో అంబేద్కర్ నివాసంగా ఉండేది. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2015 నవంబర్ 14న దీనిని అంబేద్కర్ మెమోరియల్‌గా ప్రారంభించారు. 3 దీక్షా భూమి. ఇది నాగ్పూర్‌లో ఉందండి. 4 చైత్య భూమి. ఇది దాదర్ మహారాష్ట్రలో ఉంది. 5 మహాపరినిర్వాణ భూమి. ఇది మహాపరినిర్వాణ భూమి డాక్టర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ న్యూఢిల్లీలో ఉంది. సో ఇవి 5 ప్లేసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. అమెరికాలో అత్యంత రహస్య సైనిక స్థావరంగా పేర్కొనే ఏరియా 51 ఎక్కడ కలదు? ఇది ఇంపార్టెంట్ ప్లేస్ అండి యుఎస్ఏలో. ఈ ఏరియా 51 అనేది చాలా సీక్రెట్ ఆర్మీ ప్లేస్‌గా దీన్ని పేర్కొంటారు. ఇది నెవాడా ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు, ఆయుధాలు సహా ఆధునిక టెక్నాలజీని ఇక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏరియా 51 అత్యంత రహస్య ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్ నెంబర్ 9. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాష్ట్రంలో జన్మించారు? మధ్యప్రదేశ్లో జన్మించారండి. మౌ ప్రాంతం 1891 ఏప్రిల్ 14న. మరణం 1956 డిసెంబర్ 6. 1990లో అంబేద్కర్కి భారతరత్న ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. అంబేద్కర్ జయంతిని సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటున్న రాష్ట్రం ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్. ఆన్సర్ అంత ఈజీ కాదండి. మీకు ఐడియా ఉంటే తప్ప చేయలేరు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు జరుపుకుంటుందండి ఈ విధంగా. క్వశ్చన్ నెంబర్ 11. సహకార వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు గతంలో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు కోఆపరేటివ్ సిస్టమ్కి కూడా కాన్స్టిట్యూషనల్ హోదా ఇవ్వాలని ఒక కమిటీ మనకు సిఫార్సు చేసిందండి. ఆ కమిటీ పేరు వచ్చేసి శివాజీరావు పాటిల్ కమిటీ. 2007లో దీన్ని అపాయింట్ చేశారు. ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం 97వ రాజ్యాంగ సవరణ ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అండి ఇది మన కాన్స్టిట్యూషన్కి. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 12. దేశంలో ప్రతి సంవత్సరం సహకార వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు? రైట్, నవంబర్ 14 నుంచి 20 వరకు దేశంలో ప్రతి సంవత్సరం సహకార వారోత్సవాలు నిర్వహిస్తారు. మీకు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి అంటే దాదాపు చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రీసెంట్గా సహకార యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసింది ఇండియన్ గవర్నమెంట్, త్రిభువన్ సహకార యూనివర్సిటీ అని. అది కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో మనం కవర్ చేసినాం అది కూడా. సో ఈ విధంగా మరి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్వశ్చన్స్ బేసిక్స్ అన్నీ కూడా మనకు ఈ సిరీస్లో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను జిఎస్కి సంబంధించి. మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.